హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు పొయ్యి పూజ ఇలా చేసుకున్నానండి నేను. ప్రతిరోజు కూడా నిన్న శుక్రవారం కానీ, ప్రతిరోజు చేస్తానండి. కానీ శుక్రవారం, శనివారం తప్పనిసరిగా ఏదైనా మీరు నైవేద్యాలు చేసినప్పుడు శుక్రవారం కానీ, శనివారం కానీ ఫస్ట్ అయితే శుక్రవారం రోజు తప్పనిసరిగా పొయ్యి పూజ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా పసుపు పెట్టి కొంచెం కొంచెం పెట్టండి మీరు. నేను ఎక్కువ పెట్టాననుకోండి, మీరు కొద్ది కొద్దిగా పెట్టండి. చక్కగా క్లీన్ చేసుకొని శుక్రవారం రోజు క్లీన్ చేసుకున్నానండి. ఇదంతా నేను శుక్రవారం రోజు పూసిందండి. శనివారం రోజు ఇలా క్లీన్ చేసుకుంది మీకు శనివారంది పెడుతున్నానండి. ఇలాగా మొత్తం చక్కగా నాది గ్లాస్ పొయ్యండి. అప్పటికప్పుడు చిన్న క్లాతేసుకొని తుడిస్తే అయిపోతది. కానీ నాకు అలవాటయిపోయిందండి ఇలాగా. ఈరోజు ఏదైనా నైవేద్యాలు చేస్తాను కదండీ స్వామివారికి. నిన్న అమ్మవారికి చేశాను. ఈరోజు స్వామివారికి చేయాలి కదా! అందుకనే కాస్త నేనిలా పొయ్యి పూజను చేసి, పొయ్యి మీద మాత్రం కొంచెం ధూపమిచ్చి పొయ్యి మీద కొంచెం ఒక బెల్లం ముక్క పెట్టానండి. ఇలా నైవేద్యంగా అగ్నిదేవుడికి పెట్టాలండి మనము. ఎప్పుడూ కూడా మనల్ని ఈ పొయ్యి మీద ఎన్ని వంటలు చేస్తామండి మనము. మన పిల్లల మీద ప్రేమతో తింటారు, ఏం చేస్తారు మనకే తెలుసండి. మన పిల్లలు తినేది. వాళ్ళ కడుపు నింపే మన పిల్లల కడుపు నింపే పొయ్యిని ఎంత చూసుకోవాలండి మనము. మనకు కూడా మనకి పొయ్యి దగ్గరే పనండి. పొయ్యంటే మనకి చాలా ఇష్టమండి. మనం వంట గదిలోనే ఎక్కువ ఉంటామండి ఆడోళ్ళం. అందుకే ఎప్పుడు అక్కడ కొంచెం శుభ్రంగా ఉండేలా చూసుకుంటే అంతే చాలండి. వీడియో